విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది. మార్చి నెలలో దశమంలో సంచరిస్తున్న శని లాభంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపార విజయం, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, రాజగౌరవం, ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు వంటివి ఉంటాయి. మే నెలలో లాభంలో సంచరిస్తున్న రాహువు దశమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వృత్తి ఉద్యోగాలలో విజయం, నివాస స్థలంలో మార్పులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. లగ్నంలో సంచరిస్తున్న గురువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా గృహంలో వివాహాది శుభకార్యాలు, సర్వ కార్యాలందు విజయము, పదోన్నతులు వంటి ఫలితాలు ఉంటాయి. పంచమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా నివాస స్థలంలో మార్పులు, బంధువులతో కష్టాలు, అవమానాలు వంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ 4 గ్రహాలు స్థాన మార్పు వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు ఈ సంవత్సరం చేతికి అందుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. విద్యలో కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి 6 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు. సహోద్యోగుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి 6 నెలలు యోగదాయకంగా ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. మొదటి 6 నెలలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. మార్చి తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, బద్ధకం, అలసత్వం అధికమవుతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు. అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏలినాటి శని చివరి అంకంలో ఉందన్నమాట. అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి. ద్వితీయంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నీచ కార్యాలందు ఆసక్తితో వంటి ఫలితాలు ఉంటాయి. చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు.
తద్వారా సర్వకార్యాలందు విజయము, రాజగౌరవం, విద్యా విజ్ఞాన ప్రాప్తి, పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి. ఈ గురుదృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది. ఈ గురుబలం వల్ల శని, రాహు, కేతువుల వల్ల ఏ ఇబ్బందులైతే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి. మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మారదాం, ఉద్యోగం మారదాం అనుకునే ఆలోచనలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ, వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు. అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది. ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. సంతానం గురించి ఎదురు చూసే వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం, ఉద్యోగాలు రావడం, వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది. అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నమ్మిన వారి ద్వారానే ధనం మోసపోయే అవకాశం ఉంటుంది. కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచే జరుగుతుంది.